ఏ విత్తనమైనా భూమిలో నాటబడిన తర్వాత జరిగేటువంటి ప్రాసెస్ ఏంటంటే అది విరగగొట్టబడుతుంది. మన జీవితాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు అని అంటే కొన్ని పరిస్థితులలో గుండా దేవుడు మనల్ని తీసుకుని వెళుతూ ఉంటాడు. దేవుడు కొన్ని పరిస్థితులలో గుండా మనలను విరగగొడుతూ ఉంటాడు. విత్తనము విరగగొట్టకుండా ఫలభరితంగా మార్చబడదు. మన జీవితాన్ని కూడా ఒక ఆశీర్వాదకరమైనటువంటి జీవితానికి దేవుడు తీసుకుని వెళ్ళడానికంటే ముందుగా ఏం చేస్తాడంటే దేవుడు కొన్ని పరిస్థితులను బట్టి మనల్ని విరగగొడుతూ ఉంటాడు. ఇంకా మన భాషలో చెప్పాలి అని అంటే బాగా నలుపుతూ ఉంటాడు అనమాట. బాగా కొన్ని పరిస్థితుల్లో కూడా మనలను ఎలవ్ చేస్తూ ఉంటాడు. నువ్వు అనుకుంటావు ఇంత మంచిగా ప్రార్థన చేస్తూ ఉంటే, ఇంత మంచిగా ప్రార్థనకి వెళ్ళి కూస్తూ ఉంటే ఇంకా నాకెందుకు కష్టాలు వస్తున్నాయి? సహోదరుడా, నీవు భూమిలో నాటబడుతున్నావు, నువ్వు విరగొట్టబడుతున్నావు. రేపటి రోజున ఖచ్చితంగా నువ్వు ఫలిస్తావు. హల్లెలూయా.